దేవునికి భయపడిన వాళ్ళు లోక సంబంధమైన మనుషుల ద్వారా వచ్చే ఆ చిల్ల పెంకుల కొరకు వాళ్ళు కాంప్రమైజ్ కారు, రాజీ పడే బ్రతుకులు వాళ్ళు బ్రతకరు. దేవునికి వాళ్ళు భయపడ్డారు. అందుకనే వాళ్ళు ఏం చేశారంటే దేవుని సంకల్పానికి విరోధంగా మాకు మరణమే వచ్చినా సరే మేము మాత్రము ఫరో మాట వినమని చెప్పి వాళ్ళు ఏం చేశారంట, కాల్పు పీటల మీద మగపిల్లాడు కనబడినా కూడా వాళ్ళు చంపడానికి ఇష్టపడలేదు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో దేవుని సంకల్పం నీకు తెలుసా? దేవుని ఉద్దేశం నీకు తెలుసా? దేవుని వాక్యము నీకు తెలుసా? ఆ వాక్యములో ఏర్పాటు చేయబడిన ఆ ఏర్పాటు నియమము నీకు తెలుసా? అది నువ్వు తెలిసినట్లయితే నువ్వు దేవునికి భయపడి ఆ నియమము, ఆ సంకల్పము, ఆ ఉద్దేశానికి వ్యతిరేకముగా ఎవరు ఏ మాట చెప్పినా, ఎవరు ఏ పని చేయమన్నా నువ్వు అది చేయజాలవు. ఎందుకు తెలుసా? నువ్వు దేవునికి భయపడినందున.